అమరావతిలో సంచలనం రేపిన పైపుల దహనం కేసులో కొత్త మలుపు తిరిగినట్లుగా కనిపిస్తా ఉన్నా ఈ కేసులో బయటకు వస్తున్నటువంటి కథనాలన్నీ అనేక అనుమానాలకు తావిస్తా ఉన్నాయి. సూపర్వైజర్ మీద కోపంతో సెక్యూరిటీ గార్డు రాము ఈ నిప్పు పెట్టాడనే ప్రచారం ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అటు మీడియాలో కూడా సాగుతూ ఉంది. రోజు 12 గంటల డ్యూటీ చేయించారని, సెలవులు ఇవ్వలేదని, పని ఒత్తిడి ఎక్కువైందని, అందుకే తన కోపంతో ఈ చర్యకు పాల్పడ్డానని రాము చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడే అసలు ప్రశ్న అయితే మొదలవుతోంది. నిజంగానే అలాంటి కారణాలతో ఎవరైనా కోట్ల విలువైనటువంటి వస్తువులను తగలబెడతారా? ఒక ఉద్యోగి తన పై అధికారులపై అసంతృప్తి ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి, లేదంటే ఉద్యోగం అయినా మానేసేయాలి. అలా కాకుండా నేరుగా పైపులు తగలబెట్టడం అనే ఆలోచన అసలు అతనికి రావటం అసలు ఎందుకు వచ్చింది? ఇప్పుడు అందులో అనేక అనుమానాలు ప్రస్తుతమైతే అందరిలో కూడా మెదులుతా ఉన్నాయి. ఈ కేసులో రాము చెబుతున్నటువంటి కారణాలు వినటానికి సాదాసీదాగా ఉన్నా అవి పూర్తిగా నమ్మదగినవిగా అనిపించడం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి వ్యక్తిగత కోపంతో ఇంత పెద్ద నష్టం చేయటానికి ముందుకు రావటం వెనుక మరేదైనా బలమైన కారణం ఉండాల్సిందే అన్నటువంటి భావన కూడా అందరిలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అమరావతిలో ఇదొక్కటే అగ్ని ప్రమాదం కాదు. గతంలో పలు ప్రాంతాల్లో కూడా ముఖ్యమైనటువంటి నిర్మాణ సామాగ్రి, పైపులు, ప్రాజెక్టు ప్రాంతాల వద్ద ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. గతంలో ఎల్ఎన్టీ దగ్గర కూడా జరిగింది, ఆ తర్వాత ప్రధాని రాకముందు కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఎలా జరిగాయి, వాటికి బాధ్యులు ఎవరు, ఆ కేసులో అసలు నిందితులు ఎవరు అనే ప్రశ్నలు కూడా ఇప్పటికీ సమాధానంగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి అంశం కూడా మనం చూసుకోవాలి. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి వచ్చిన సమయంలో కూడా అగ్ని ప్రమాదం ఒకటి చోటు చేసుకుంది. అప్పుడు కూడా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ ఘటన వెనుక అసలు కారణాలు ఏంటి, బాధ్యులు ఎవరు, ఇప్పటి వరకు కూడా కనీసం స్పష్టత లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ తాజాగా జరిగినటువంటి పైపుల దహనం కేసులో ఒక్కసారిగా ఈ సెక్యూరిటీ గార్డు రాము అనే అతనే నిందితుడు అనే కథనం ఇప్పుడు బయటకు రావటం అనుమానాలను మరింతగా పెంచుతూ ఉంది. ఎందుకంటే గత ఘటనలకు కనీసం సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. ఎందుకంటే ఎవరో కూడా తేల్చలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక్కసారిగా నిన్న జరిగినటువంటి మెగా ఇంజనీరింగ్ పైపుల దహనం కేసులో రాము అనే వ్యక్తిని ఇతనే ఇదంతా చేసిందని తెర మీదకు తీసుకురావటం కూడా పెద్ద అనుమానాలు అయితే కలుగుతా ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం ఈ వరుస అగ్ని ఘటనల మీద సిట్టు దర్యాప్తుకు అయితే ఆదేశించింది. అదే సమయంలో ఈ కేసులో రాము పేరు బయటకు రావటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు పైపుల దగ్ధం వెనుక పెద్ద కుట్రకోణం ఉందా అనేది అందరిలో కూడా ఒక అనుమానం. ఈ సిట్టు దర్యాప్తులో నిజాలు బయటకు వస్తాయన్నటువంటి భయంతోనే అసలు కుట్రను పక్కదారి పట్టించేందుకు ఈ కోపంతో నిప్పు పెట్టాడన్నటువంటి ఒక కట్టు కథను తెర మీదకు తీసుకొచ్చారన్నటువంటి అనుమానాలు వినిపిస్తా ఉన్నాయి. ఒకవేళ నిజంగా కుట్రకోణం ఉంటే ఈ కేసును కేవలం ఒక వ్యక్తి కోపంతో జరిగిన ఘటనగా చూపించడం ఇది ఈ కేసులో ఒక పెద్ద విచిత్రంగా అందరిలో కూడా అనిపిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు అవసరం అని చాలా స్పష్టంగా అందరికి కూడా అనిపిస్తూ ఉంది. రాము నిజంగానే ఒక్కడే చేశాడా, లేక ఎవరైనా ఇతన్ని ప్రేరేపించారా, అతడు చెప్పిన కారణాలు నిజమా, ఎవరో ఇతని వెనుక ఆ కారణాలు చెప్పించారా, ఇదంతా కూడా కట్టు కదా, గత అగ్ని ప్రమాద ఘటనకు ఇతనికి ఏమైనా సంబంధం ఉందా అని ఈ ప్రతి కోణాన్ని కూడా పోలీసులు లోతుగా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఒక అదుపులోకి తీసుకోవటం, అతని ఈ చెప్పినట్టు సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఇదంతా కూడా ప్రచారం చేయటం సరికాదు. దీని వెనుకున్నటువంటి అసలు వ్యక్తులు ఎవరో బయటకు వెలుగులోకి తీయాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద కూడా ఉంది. అమరావతిలో ఈ పైపుల దహనం కేసులో రాము అనే పేరు బయటకు రావటం కంటే అసలు ఈ కథ వెనుక ఇంకా ఎవరున్నారు, ఈ కుట్ర వెనుక ఇంకేమన్నా ఉందా, ఇవన్నీ కూడా ఇప్పుడు అనేక ప్రశ్నలు ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నాయి. నిజాలు వెలుగులోకి రావాలంటే ఈ కేసుకు సంబంధించి లోతైనటువంటి దర్యాప్తు జరగాలి. దర్యాప్తు అంతా కూడా నిష్పక్షపాతంగా జరగాలని కూడా ఇవాళ ప్రజానీకం అంతా కూడా కోరుకుంటా ఉన్నారు.